మన రాష్ట్రంలో ఈ అణగారిన వర్గాలకు ఒక అండదండగా ఉండాలన్న ఆలోచనతోటి రాజ్యాంగ రక్షణ దళని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక రాజ్యాంగానికి రక్షణగా మేమున్నాము, అణగారిన వర్గాలకు అండగా మేమున్నామన్న ఆలోచనని, ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ రక్షణ దళ్ మొదటి పాత్రికేయుల మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ అందరికి కూడా ఈ సమాజానికి ఒక మేమున్నామన్న ఏది న్యూస్ ఇవ్వాలన్న ఆలోచనతోటి 6 కన్వెన్షన్ హాల్లో ఈ నెల 28 తారీఖు ఏర్పాటు చేస్తున్న ప్రారంభోత్సవ సభ దానికి సంబంధించి కానీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ రక్షణ దళలో కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా నవ భారత నిర్మాణానికి ఈ రాజ్యాంగ రక్షణ దళ అనేది తోడ్పడాలని చెప్పేసి ఈ తెలంగాణలోని 33 జిల్లాలు, 612 మండలాలు, ప్రతి దగ్గర కూడా ఈ రాజ్యాంగ రక్షణ దళ, ఎందుకంటే ఆ మహనీయులు ఎంతో త్యాగం చేసి వాళ్ళ త్యాగాల రాసులపైన, పునాదుల రాసులపైన పేర్చుకున్న ఈ జీవితానికి ఆ తల్లి రమాబాయి అంబేద్కర్, ఆ తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణం తీర్చుకోవడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. చాలా సమావేశాల తర్వాత ఈ అణగారిన వర్గాలకు, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి కూడా ఈ అణగారిన వర్గాలకు అండదండగా మేము ఉండాలన్న ఆలోచనతోటి ఆ దాడులని తిప్పికొట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ రాజ్యాంగ రక్షణ దళను నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. అలాగే దీనికి ఎవరు కూడా ఈ సంఘంలో కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంపై అవగాహన కల్పించాలా. ఎందుకంటే ప్రభుత్వాలు చేయాల్సింది ప్రతి పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుండి పెడితే ఈ పరిస్థితి ఉండకపోతుండే. ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది, ఒక గొంతుక వినబడడం లేదు. ఆ అన్యాయం ఈ అణగారిన వర్గాలకు, ఎందుకంటే ఆ మూగపోయిన గొంతుకలకు ఒక రక్షణగా మేమంతా ఉండాలన్న ఆలోచనతోటి ఇది పురుడు పోసుకున్నది. దానికి మా అన్న సభాధ్యక్షత షాన్ రెంజెల్ల రాజేష్ అన్న వహిస్తున్నాడు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న ఉద్యమకారులకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో కూడా ఇంకా కూడా మన హక్కులు మనకు తెలుస్తలేవు. రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చి మన బతుకులకు, జీవితాల్లోకి వెలుగు నింపడానికి ఆయన అహర్నిశలు శ్రమించిండు. తన పిల్లలని చంపుకొని మనందరికీ ఈ బంగారు భవిష్యత్తు ఇచ్చిండు. ఈ బంగారు భవిష్యత్తుకు ఈరోజు కూడా కూడుగూడ దగ్గరనే మనం ఆగిపోతున్నాము. ఇంకా కూడా మనకు అందాల్సినవి అందడం లేదు. మన పైన ఏదైనా అగ్రవర్ణాల ఇంకెవరన్నా దాడి చేస్తే దాన్ని తింపికొట్టే పరిస్థితి కూడా లేదు. ఇలా అనేక ఉద్యమాలలో అన్న రాజేష్ అన్న కానీ, ఆయన మన రమేష్ అన్న కానీ, రాకేష్ కానీ చాలా ఉద్యమాలలో కూడా ఒక గొంతుకై మేమంతా పోయే వరకు ఆ అక్కడి వాళ్ళకు అన్యాయం ఏదైతే జరిగిందో ఆ బాధితుల పక్షాన ఎవరు నిలబడడానికి ముందు రావడం లేదు. ఈ రాజ్యాంగం కనుక ప్రతి ఇంట్లో తెలిస్తే, ఈ రాజ్యాంగ విలువ కనుక, ఈ హక్కులు కనుక ప్రతి ఇంట్లో తెలిస్తే వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఈ భారతదేశానికి రాజ్యాంగమే సుప్రీం. ఈ శిలాశాసనం ఏ మత గ్రంథమో, కుల గ్రంథమో ఏది కూడా కాదు. ఈ భారతదేశానికి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగమే, ప్రతి వ్యవస్థ కూడా భారత రాజ్యాంగమే సుప్రీం. అలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ చేరువ వేయాలని చెప్పేసి, ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ రాజ్యాంగాన్ని అందరికీ బోధించాలని, అందరి లోపల చైతన్యం రావాలన్న ఉద్దేశంతో అన్యాయంపై న్యాయం కోసం ఈ రాజ్యాంగ రక్షణ దళ్ నిలబడుతుందని చెప్పేసి ఒక భరోసా ఇస్తూ ప్రతి మండలం, ప్రతి జిల్లా నుండి కూడా
28 ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా, కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ఇది నిర్మాణం చేస్తున్నాము. ఇలా కులాలు ఉండయి, మతాలకు అతీతంగా అందరిని కలగలుపుకొని సబ్బండ వర్గాలతోటి మహనీయుల ఆలోచన ఆశయాలతోటి ఈ పురుడు పోసుకున్న సంస్థని మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు కూడా మీరు ప్రసారాల ద్వారా పంపిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ.